తంత్రాలు, మంత్రాలు, జాదు, టోనా ఇవన్నీ ఉంటాయా అన్నయ్య గారు? అన్నయ్య గారు అంటున్నారు, ఈ రోజుల్లో ప్రపంచంలో అతిపెద్ద ప్రశ్నగా మారింది. ఎంతోమంది తాంత్రికులు ఉన్నారు. కొందరి తాంత్రికులకు రోటీ కోసం చేస్తే ఇంకొందరు రోటీ దొరకకపోతే ఇరువైపులా మోసం చేస్తూ ఉంటారు. ఈ తంత్ర విద్య అథర్వ వేదం నుండి వచ్చింది. వ్యాసుడి కంటే ముందే ఈ విద్యను వేదాల్లో ఎప్పుడు జోడించలేదు. ఆచార్యుడు అనేవారు దీనిని వేదమని అనకూడదు. వేదం అనగా పవిత్రమైన విద్య, ఆధ్యాత్మిక విద్య. చాలామంది ఆచార్యులు వ్యాసుడితో బలవంతంగా వేదాలలో రాయమని అన్నారు. వేదాల నుండి వెలువడిన విద్య చాలా కళ్యాణకారిగా ఉండేది. మనుషులకి సుఖం ఇవ్వడానికి, అనారోగ్యాలని తొలగించటానికి, ఏ భూత ప్రేతాలు పట్టినప్పుడు విడిపించటానికి ఉండేటువంటిది. కానీ కాలక్రమేణం ఏమైంది? ప్రపంచం కలియుగానికి వచ్చేసింది. భక్తి మొదలగు అన్నీ కూడా తమో ప్రధాన మార్గంలో నడుస్తున్నాయి. అన్ని విషయాల్లో స్వార్థం, ధనం ముందుకొచ్చేసింది. మేలు చేయాలనేటువంటి దానినే మర్చిపోయారు. దీనిని అందరూ మిస్యూజ్గా చేస్తున్నారు. దీనిని విద్య అని అయితే అనలేము. ఇది అసలు ఒక కాలంలో శ్రేష్ఠ కర్మల కోసం ఉండేటువంటిది. కానీ ఈరోజు తామసికంగా ఉపయోగిస్తున్నారు. అందుకని ఈ విద్య అగౌరవంగా మారింది. ఈ రోజుల్లో అందరిళ్లలో చేరుకుంది. మనుషుల్ని వశీకరణం చేస్తున్నారు. ఇతరుల్ని విసిగించటంలో ఈ విద్యను ప్రయోగిస్తున్నారు. ఈ విద్యకు అగౌరవం కలిగింది. ఈ విధంగా దేన్నైనా దుర్వినియోగం చేస్తే విద్య ఎల్లప్పుడూ నష్టపోవడానికి ఆధారం అవుతుంది. అలాంటి స్థితికి ఈ విద్యలో ఇప్పుడు చూస్తున్నాం మనందరం కూడా. అప్పుడు మళ్ళీ అన్నయ్య అడుగుతున్నారు, అన్నయ్య ఈ విద్య ద్వారా బాధపడి మీ దగ్గరికి పరిష్కారం అడిగిన వారు ఎవరైనా ఉన్నారా అని అంటే, అన్నయ్య అన్నారు, చాలామంది వస్తారు. ఒకవేళ ఫోన్ గురించి చెప్పాలి అని అంటే కొన్ని ఫోన్స్ మాత్రమే అటెండ్ చేస్తాను. రోజుకి 4-5 కాల్స్ దీని గురించే వస్తాయి. మా వదిన ఇలా చేశారు, నాకు తెలిసిపోయింది, ఈ పని చేస్తుంది అనేసి, మా అత్తమ్మ అలా చేస్తుంది అని. కొందరేమో ఆస్తిని తనదిగా చేసుకోవడానికి ఈ రకంగా ఈర్ష్యపడి ఏమంటారంటే, వాళ్ళకి 4 పిల్లలు ఉన్నారు, నాకు ఒక అబ్బాయే ఉన్నాడు, అందుకని నా పిల్లల్ని చంపించేయాలనేసి ఈ విద్యని ఈ రకంగా దుర్వినియోగం చేస్తున్నారు. మనం చూస్తూ ఉంటాం, చాలామంది వస్తారు. మనము వారికి ఆధ్యాత్మిక సమాధానం ఇస్తాము. మళ్ళీ అన్నయ్యని అడిగారు, ఆధ్యాత్మిక సమాధానం మాకు కూడా చెప్పండి అని. మీరు టీవీలో అడుగుతున్నారు. అన్నయ్యని అడిగారు, ఏ వ్యక్తి అయినా పరేషాన్ అయినప్పుడు వారి కోసం చెప్పండి అన్నయ్య గారు అని మళ్ళీ అన్నయ్య అన్నాడు. అన్నయ్య చెప్తున్నారు, మా యొక్క లక్ష్యం వేరే ఉంటుంది. నాకు అసలు తంత్రాలు, మంత్రాలు అనేవి ఒకటి కూడా నాకు తెలియదు. అసలు మొదట్లో ఈ విషయాల గురించి అసలు నేను నమ్మకపోయేది. ఎందుకంటే నా జన్మ ఆర్య సమాజంలో జరిగింది. ఆర్య సమాజం యొక్క ఫిలాసఫీ వేరేగా ఉంటుంది. మేము ఈ భూత ప్రేతాలు తిరుగుతున్నటువంటి ఆత్మల గురించి అసలు నమ్మేవాళ్ళమే కాదు. స్వామి దయానందుడు ఈ విషయాల గురించి కొన్ని చూపించారు, ఇవి అసలు లేనే లేవు అనేసి. కానీ నేను చూశాను, మనుషుల మీద ప్రభావం చూపిస్తూ వచ్చింది. చాలా జ్ఞానం పొందిన వారి మీద కూడా ప్రభావం ఉంది అనుకోండి. ఎవరు పూజ చేస్తున్నారు, అయితే అందులోంచి కాలు పైకి వచ్చిందని దాన్ని చూసి వాళ్ళకి ఇంకా నిద్రే పట్టలేదు, ఉదాసీనతలోకి వచ్చేసారు, పరిస్థితి బాగోలేదు, చిన్న చిన్న ఎఫెక్ట్స్ రావడం విన్నాము. నేను వాళ్ళకి ఆధ్యాత్మిక ప్రయోగాలను నేర్పించడం మొదలుపెట్టాను. ఎవరికైనా నిద్ర రాకపోతే రాత్రి సమయంలో రాయడం నేర్పించాను. నేను మహాన్ ఆత్మను అని 108 సార్లు రాయండి అని నేర్పించాను. వాళ్ళకి నిద్ర పట్టడం జరిగింది. ఎవరిపైనైనా తంత్ర మంత్రాలు ప్రభావం పడినప్పుడు వాళ్ళ కోసం నేను మాస్టర్ సర్వశక్తివాన్ అని చెప్పి ప్రయోగం చేయించాను. వాళ్ళకి సరి కావడం మొదలైంది. ఎందుకంటే అది మంత్రశక్తి, మనదేమో సంకల్ప శక్తి. మొత్తం ప్రపంచంలో చాలా శక్తిశాలి సంకల్పం ఏంటంటే, నేను సర్వశక్తివంతుడి యొక్క సంతానంను, మాస్టర్ సర్వశక్తివాన్ని. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా విషయాలు జరుగుతున్నాయి. మీకు ముందే చెప్పాను, కరోనా సమయంలో మృత్యువాటిగా మారింది. చాలా దయానీయమైనటువంటి స్థితి మనుషులకు ఉంటుంది.
రెండు విషయాలు వీళ్ళ మీద చాలా ప్రభావం పడుతుంది. ఆత్మ తిరుగుతుంది, పునర్జన్మలు తీసుకోదు, వాళ్ళకి అంతిమ సంస్కారాలు కూడా సరిగ్గా కాలేదు. అన్ని ధర్మాల్లో అంతిమ సంస్కారం యొక్క విధి విధానాలు ఉంటాయి. ఈ విధి విధానాలు ఎందుకంటే ఆత్మను శాంతింపచేసి ఇంకో జన్మకు తయారవుతుంది. ఎప్పటి వరకైతే ఆత్మ యొక్క మానసిక స్థితి శాంతించదో అది వెళ్ళదు. ఏ విధంగా హిందూ ధర్మంలో బాడీని తగలబెడతారు. దీని వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటి అంటే ఆత్మ సూక్ష్మ శరీరం తీసుకుని పైనే ఉంటుంది, నా బాడీ అక్కడే ఉంది, అందులోకి నేను వెళ్తాను అనేసి తిరుగుతూ ఉంటుంది. ఒకవేళ దేహం కాలిపోయింది కాబట్టి శాంతిగా అయిపోయి వెళ్ళిపోతుంది. అందుకని చిన్న చిన్న విషయాల్లో రహస్యం ఉంటుంది. రెండో విషయం క్రాస్ లాగా ఉంటుంది. ఎవరైనా మరణిస్తే ఏడుస్తూ వాళ్ళ దగ్గరికి ఎవరు లేనప్పుడు, అంటే ఏడవడానికి కూడా వాళ్ళ దగ్గరికి ఎప్పుడు లేనప్పుడు తన యొక్క ప్రియమైనటువంటి ఆత్మలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా ప్రేమిస్తారో అప్పుడు తృప్తిగా ఈ శరీరాన్ని వదులుతాయి. అందులో ఆత్మలు తిరుగుతూ ఉంటాయి. ఎక్కడైతే శాంతి లభిస్తుందో అక్కడికి. దీనిని తప్పకుండా ఒప్పుకోవాల్సిందే. అందరూ పాపకర్మలు చేసిన ఆత్మలు ఉండరు కదా, చాలా మంచి కర్మలు చేసిన వారు కూడా ఉంటారు. కొందరు ఇతరుల్ని చాలా సహయోగం ఇచ్చిన ఆత్మలు కూడా ఉంటారు. ఈ ఆత్మలు ఏం చేస్తారనంటే ఎక్కడైతే సహారా లభించిందో, శాంతి దొరుకుతుందో, శాంతివనం లభించిందో, కొద్దిగైనా మంచి వైబ్రేషన్స్ లభిస్తాయి, అక్కడికి వస్తాయి. రాగానే తృప్తి చెందుతాయి. తన బ్యాడ్ ఎనర్జీ కింద వాళ్ళకి కష్టం కలిగిస్తాయి. ఏ విధంగా కొందరికి నిద్ర రాదు, పరస్పరం గొడవలు పెట్టుకుంటారు, మనసు ఉదాసీనంగా ఉంటుంది, తయారవుతున్నటువంటి కార్యం పాడైపోతుంది. అప్పుడు మనం దానికోసం ఆరా ఎలా తయారు చేసుకోవాలంటే నేను నేర్పిస్తున్నాను. మీ నలువైపులా శక్తిశాలి వాయుమండలాన్ని తయారు చేయండి. దానితో సురక్షితంగా ఉంటారు. మీ ఇంటిని కూడా మీ యొక్క ప్రకాశంతో బంధించండి, సురక్షితంగా ఉంటారు. నేను ఒక విషయాన్ని అందరికీ తెలియచేయాలని అనుకుంటున్నాను. నేను చాలా స్థానాల్లో చేయించాను. మీ ఇంటి మెయిన్ గేట్ ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో అక్కడ శివబాబా యొక్క పెద్ద లైట్ని వెలిగించండి. ఆ ఆత్మలు ఆ వైబ్రేషన్స్ కారణంగా లోపలికి రాలేవు. రెండవది ఈ రకంగా చేయిస్తాను. అందరి ఆత్మల యొక్క ముక్తి కోసం యోగాభ్యాసం, మంచి మెడిటేషన్ 21 రోజులు చేయడం ద్వారా ఎంతోమంది ముక్తులు కావడం చూశాను. ఆ ఆత్మలు నమస్కారం చేసి ధన్యవాదాలు చెప్పి, హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పి మేము ఇంకా వెళ్ళిపోతున్నాము అని అంటాయి. శివ్ బాబా మనకు కొత్త జన్మ ఇస్తున్నారు అనే అనుభవం కలుగుతుంది. అన్నయ్య గారు మీరు అన్నారు కదా శివబాబా లైట్ బయట మెయిన్ గేట్ పెడితే లోపలికి రావు అనేసి, మరి మనుషులు బయటికి వెళ్తారు కదా, అప్పుడు నకారాత్మక వైబ్రేషన్స్ నుండి ఎలా సురక్షితంగా ఉండాలి దానికోసం చెప్పండి అని. 1 నిమిషం ఇంట్లో కూర్చుని మీ చుట్టూ ఆరాను ప్రకాశాన్ని తయారు చేసుకోండి. శాంతిగా కూర్చుని 7 సార్లు అనుకోండి, నేను మాస్టర్ సర్వశక్తివాన్ని అని. అలాంటి ప్రకాశం తయారవుతుంది. ఆ స్మృతితో బయటికి వెళ్ళండి. ఇంకొకటి బాబా బ్యాడ్జ్ ఇచ్చారు కదా, దాన్ని ఎప్పుడు పెట్టుకునే ఉండండి. దాని యొక్క ఎఫెక్ట్ చాలా ఉంటుంది. ఇందులో గాడ్ సింబల్ ఉంది కదా, దాన్ని రైట్ హ్యాండ్లో తీసుకుని ఛార్జ్ చేసుకోండి. దాని మీద దృష్టి పెట్టి 21 సార్లు నేను మాస్టర్ సర్వశక్తివాన్ని, ఈ బ్యాడ్జ్ అప్పుడు ఛార్జ్ అవుతుంది. దీన్ని మీరు పెట్టుకుని బయటికి వెళ్ళండి. అప్పుడు ఎలాంటి చెడు ప్రభావం మీ మీద పడదు. ఓం శాంతి.